కార్యం కలుగుతాను. అయ్యా సొలొమోను గారికి సమస్త ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు కదా. ఆయనకి ఎక్కువ అయిపోయింది. ప్రతిది కూడా ఏమైంది? సమృద్ధి, ఆనందము, సంతోషము, శరీరానికి సంబంధించింది, లోకానుసారంగాను, ఆర్థికంగాను, ఆత్మీయ జ్ఞానం కూడా ఆయనకి ఎక్కువైపోయింది. అయిపోయింది. కొత్తగా ఏదో కావాలి. ఏం కావాలి? ఐగుప్తులో వెళ్ళాడు. ఐగుప్తులో వెళ్ళి ఏమైందంట? ఆయన సర్వస్వతంత్రుడిగా క్రీస్తు చేత చేయబడిన సొలొమోను వంటి మహాజ్ఞాని ఐగుప్తుల వైపు తిరిగి వేయంట. దాడికి వచ్చే గురించి నేను చెప్తున్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఎక్కువైన తర్వాత మనం ఏం చేస్తాం? కొత్త దాన్ని ఎదుగుతాం. కొత్త రకం ఆహారం ఎక్కువైతే కొత్త రకం మన సంతోషం ఎక్కువైతే కొత్త రకమైన సంతోషం, సౌకర్యాలు అన్నీ ఎక్కువ, ఇంకా సౌకర్యం. ఈ ప్రయాణం ఏమవుతుందంటే ఐగుప్త బంధకాలు మనం చిక్కుకోవడానికి, దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కారణం. ఎందుకు మనిషి ఉన్న దాంట్లో సంతృప్తి పడాలంటే కొత్త దానికి కావాల్సిన తను దొరికిన తర్వాత ఇంకా ఎక్కువ ఆశించడం మానవుని యొక్క స్వభావం. అది మన పితృడైన అబ్రహం నుంచి నేటి వరకు కొనసాగుతుంది. అయితే ఒక్కడే జయించాడు. దాన్ని ఎవరు? మానవ రూపాన్ని మనిషి శరీరాన్ని ధరించి దాన్ని జయించిన వాడు అతను యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఆయన నీలోకి ఆహ్వానించుకుని సంపూర్ణంగా నువ్వు ఆయన లోబడడం ఏమవుతుంది? దాసి కార్యక్రమం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప అయ్యా ఈ మాటల వల్ల నువ్వు చదువుతున్న బైబిల్ గ్రంథం వల్ల దాని నుంచి బయటపడదు. క్రీస్తుని ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ హృదయంలోకి నువ్వు ఆహ్వానించి ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్య ప్రకారం జీవించిన వాడు మాత్రమే ఈ దాసకాడు. లోకం అనే దాసికంద అయ్యా పనిచేసుకుంటే దాసికంద ఉన్నట్టు, లోకం అనే బంధకాల్లో చిక్కబడ్డవాడు దాసికంద ఉన్నట్టే. దీన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఎవరండి దాసిలో ఉన్నట్టు? లోకం అనే కార్యక్రమం మనం ఉన్నప్పుడు దాసికంద. మళ్ళా మీరు వెళ్ళదంటాడు, స్థిర బుద్ధులై ఉండండి అంటాడు. అయ్యా అలా చెప్తున్నాను. చాలా మంది క్రీస్తులోకి వచ్చి క్రీస్తుని వెళ్ళిపోతారు. ఎందువల్ల? మాకు ఎక్కడో తక్కువైంది. ఏమంటారు? ఈ దేవుళ్ళకి వచ్చిన కానీ ఇంకా ఎక్కువ కావాలి. ఎప్పటి వరకట? ఆ గోతులో పెట్టి వరకు కూడా ఇంకా ఎక్కువ కావాలని ఆ చిన్న గోతులోంచే వెళ్ళిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడిలో చెప్తారు. అయ్యా దాసుడు కార్యక్రమం మీరు ఉండకుండా మళ్ళా జాగ్రత్త పడంటారు పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా